దివ్య దృష్టి టైటిల్ తగ్గట్టే సినిమా లైన్ కూడా అలానే ఉంది ఇంట్రెస్టింగ్గా. ఈసా చావలా, సునీల్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో అప్పుడెప్పుడో పోల్ రంగల్ లాంటి సినిమాలు అయితే వచ్చాయి. చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత ఈసా చావలా మెయిన్ లీడ్గా వచ్చిన సినిమా ఇది. సన్నెక్స్లో అయితే స్ట్రీమ్ అయిపోతుంది, డైరెక్ట్గా రిలీజ్ చేశారు ఇది. చేయకుండా ఈ సినిమా రివ్యూకి అయితే వెళ్ళిపోతాం. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా కథ కోసం మాడుకుందాం. భవ్య, దివ్య ఇద్దరు ట్విన్ సిస్టర్స్. వీళ్ళిద్దరికీ ఒకటే రకమైన డిసీజ్ ఉంటుంది, డీజనరేటివ్ ఐ డిసీజ్ అనేది ఉంటుంది. దివ్య ఒక అవార్డు ఫంక్షన్కి అటెండ్ అవుతుంది. ఆ టైంలోనే భవ్య నుంచి కాల్ వస్తుంది, తను ఏదో ప్రమాదంలో ఉన్నట్టు. సో కొద్ది క్షణాల తర్వాత భవ్య అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. అందరూ అది ఆత్మహత్య అని నమ్ముతారు, బట్ దివ్య మాత్రం నమ్మదు. భవ్య అంత పిరికిది కాదు ఆత్మహత్య చేసుకోవడానికి, తన గురించి నాకు తెలుసు అని చెప్పేసి ఇది డెఫినెట్గా హత్య అని చెప్పి బలంగా అయితే నమ్ముతుంది. సో పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేస్తుంది. సో అట్ ది సేమ్ టైం తన చూపు అయితే క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇంతకీ తను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి, దాని వెనకాల ఎవరున్నారు అన్నదే ఈ మెయిన్ కథ ఈ సినిమాలో ఉంది. ఇంత మంచి ఇంట్రెస్టింగ్ లైన్ రాసుకున్న తర్వాత దీన్ని డెవలప్ చేయడంలో అయితే ఆడియన్స్ని కొంచెం కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నారు, ఏమనుకున్నారో తెలియదు కానీ మిస్లీడ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో అదైతే క్లియర్గా కనిపిస్తుంది మనకి, బట్ మనం అయితే గెస్ట్ చేసేస్తాం. ఇన్వెస్టిగేషన్ కూడా హీరోయిన్కి చాలా అనుకోగా జరిగిపోతూ ఉంటుంది. తనకే ఎదురేళ్ళు మరీ చెప్తూ ఉంటారు, అదేంటో నాకు అర్థం కాలేదు. అట్ ద సేమ్ టైం కొన్ని సీన్లకి అయితే వీళ్ళు కన్క్లూజన్ అయితే ఇవ్వలేదు, కొన్ని ఎందుకు జరుగుతాయో అర్థం కాదు. సో వాటి వల్ల కొంచెం మనకి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. ఆ తర్వాత ఎవరైతే ఈ అదృశ్యమయ్యే మనిషి ఉంటాడో తన క్యారెక్టర్ కూడా అంత ఇంపాక్ట్ అయితే ఏం క్రియేట్ చేయలేదు. ఇంటర్వెల్ వరకు ఏదో సోసోగా సాగింది, బట్ ఇంటర్వెల్ అయితే మాత్రం పర్లేదు, బాగానే అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత కూడా ఒక 20 నిమిషాలు ఏమి ఉండదు, లాస్ట్ 30 నిమిషాలు మాత్రం సినిమా అసలైంది మెయిన్ లీడ్లోకి వస్తుంది. ఎప్పుడైతే మనకి సునీల్ క్యారెక్టర్ వస్తుందో ఆ సునీల్ క్యారెక్టర్ వచ్చిన తర్వాతే సినిమా అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ సునీల్ అని చెప్పేసి మనం ముందు నుంచే గెస్ట్ చేసేస్తాం, బట్ మన వాళ్ళు ఏదో మిస్లీడ్ చేయడానికి ఏదో డిఫరెంట్ వాయిస్, రోబోటిక్ వాయిస్ ట్రై చేశారు, బట్ అంత అవసరం లేదనిపించింది నాకైతే. ఈసా చావ్లా అయితే 2 క్యారెక్టర్లోనే బాగానే యాక్ట్ చేసింది, తనైతే మాత్రం గుడ్, పర్లేదు. సునీల్ అని కూడా సమ్ పార్ట్స్లో అయితే బాగానే అనిపించాడు. యాక్చువల్లీ మన సునీల్ అనికి ఎక్కువ ఎలివేట్ చేద్దాం అనుకున్నారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. బట్ సునీల్ మాత్రం డిఫరెంట్గా చాలా డీసెంట్గా అయితే ట్రై చేశాడు, అతను కూడా బాగానే చేశాడు. అలాగే కమల్ కామరాజ్ కూడా తనకి ఇచ్చిన రోల్ వరకు పర్లేదు, ఓకే అనిపించాడు. ఆ పోలీస్ క్యారెక్టర్, మిగిలిన క్యారెక్టర్లు ఉన్నాయి, అవి ఎందుకు వస్తాయి ఎందుకు పోతాయి నాకే అర్థం కాలేదు. అసలు అంతగా అయితే ఎంగేజింగ్గా లేవు వాళ్ళ క్యారెక్టర్స్ అయితే. తులసి గారు కూడా బాగానే నటించారు, డీసెంట్గానే అనిపించింది ఆమె పెర్ఫార్మెన్స్ కూడా. ఇక మ్యూజిక్ మిగతా వాటి కోసం ఆడుకుంటే ఏదో సోసోగా వెళ్ళిపోయింది తప్ప మరీ అంత గుర్తుండిపోయే విధంగా అయితే ఉండదు. ఓవరాల్గా థ్రిల్లర్ జోనర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు, బట్ రెగ్యులర్ ఆడియన్స్కి మాత్రం అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు అనిపిస్తుంది నాకైతే. ఒక యావరేజ్ సినిమాగా అనిపించింది. మీరు కనుక ఈ సినిమా చూస్తే కామెంట్ చేయండి ఏం ఫీల్ అవుతున్నారో. అలాగే ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఉమెన్. థ్యాంక్ యూ.